హరే కృష్ణ శిల ప్రభుపాదికి జై. ఇవాళ వచ్చేసి వైకుంఠ ఏకాదశి. అంతేకాదండి, దీన్ని ఏమంటారు అంటే పౌష పుత్రద ఏకాదశి కూడా అని అంటారు. సో ఈ యొక్క పుత్రద ఏకాదశి రోజు ఎవరికి పూజ చేయాలి, ఏ విధంగా పూజ చేయాలి అని యుధిష్ఠిర మహారాజు శ్రీకృష్ణ పరమాత్మతో అడిగితే కృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్తున్నారు. భద్రావతి అనే ఒక నగరంలో అక్కడ సుకేతు అనే రాజుకి శ్రావ్య అనే ఒక భార్య ఉండేది. సో వీళ్ళిద్దరికి రాజ్యంలో సుఖ సంపదలు, డబ్బు, ఆస్తి, ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. కానీ ఆయనను ప్రతిదినము ఒక బాధని మాత్రం ఉంటుంది. ఏంటి ఆ బాధ అంటే ఆయనకి పుత్రులు లేరు. సో ఆయన ఎప్పుడు దిగులుగా ఆలోచనలో ఉంటాడు. నేను ఎన్నో పూజలు చేశాను, ఎన్నో వ్రతాలు చేశాను, ఎంతోమంది ఋషులకు దాన ధర్మాలు చేస్తున్నాను, అయినా కానీ నాకు పుత్రులు కలగటం లేదు. ఆయనకి ఎంతో విసుగెక్కిందనమాట. ఆయనను చూసి భార్య కూడా ఎంతో బాధపడుతూ ఉండేది. సో ఒకనాడు రాజు అనుకున్నాడు, ఇంకా నాకు పుత్రులు కలగటం లేదు, నేను ఇంకా ఎందుకు బ్రతికి ఉండడము అనేసి అనుకున్నాడు. మళ్ళీ తర్వాత అనుకున్నాడు, నేను ఒకవేళ చనిపోతే ఈ రాజ్యంలో అందరూ ఏ విధంగా అయిపోతారు, ఆయన కానీ నేను సరైన నిర్ణయం తీసుకోలేదు అనేసి ఆయనే తన తప్పును తెలుసుకొని ఆయన ఒకనాడు గుర్రం మీద అడవిలోకి అలా వెళ్తూ ఉండగా ఆయన చుట్టుపక్కల అడవిలో అన్ని చూస్తూ ఉంటాడు. ఏంటంటే ఏనుగు తన పిల్లలతో ఆడుకుంటూ ఉంటుంది. అక్కడ జింకలు కూడా తన పిల్లల్ని ఆడుకుంటూ ఉంటాయి. అలా అన్ని తల్లిదండ్రులని వాళ్ళ పిల్లల్ని అంతా చూసి ఆయన అనుకున్నాడు, ఆహా ఎంత అదృష్టవంతులు ఆ తల్లిదండ్రులు, వాళ్ళకి పుత్రులు పిల్లలు కలిగారు, ఎంతో ఆనందంగా ఉన్నారు, నాకెందుకు ఆ ఆనందం కలగలేదు, నేనేం పాపాలు చేశాను, ఇన్ని పాపాలు చేశానో ఏమో అనుకుంటూ బాధపడుతూ ఆయనకి ఎంతో దాహం వేసింది. ఆయన నీటి కోసమని ఒక నది దగ్గరికి వెళ్తే ఆ నదిలో కూడా అన్నీ కూడా అక్కడ కూడా చక్కగా పక్షులు, చేపలు వాళ్ళ పిల్లలతో ఉండడం చూసి ఆయన ఎంతో దిగులు పడి అక్కడ చెట్టు కింద కూర్చున్న ఆ ఋషులను చూశాడు. ఆ ఋషుల దగ్గరికి వెళ్ళేసి వాళ్ళకు చక్కగా సేవ చేసుకొని వాళ్ళని ఎంతో ఆనందింపజేశాడనమాట. ఆ ఋషులు ఈ యొక్క రాజు యొక్క సేవలు చూసి వాళ్ళు అన్నారు, ఓ రాజా, నీ యొక్క సేవతో మేము చాలా ఆనందంగా ఉన్నాము, మీకే వరం కావాలో చెప్పండి అని అడిగినప్పుడు అప్పుడు ఈ రాజు అడిగాడనమాట, ఓ ఋషివర్య, మీరందరూ ఎవరు, అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అనేసి అడిగారు. సో అప్పుడు ఈ యొక్క ఋషులు చెప్తున్నారనమాట, మేము విశ్వదేవలము, మేము ఇవాళ సంతానం కోసం ఇక్కడ పూజలు చేస్తూ ఉన్నామన్నమాట. ఎవరికైతే సంతానం లేదో అలాంటి వాళ్ళు ఇక్కడ వ్రతాలు చేస్తే తప్పకుండా వాళ్ళకి సంతానం కలుగుతుంది అని చెప్తారనమాట. సో అందుకే ఇక్కడికి వచ్చాము మేము అనేసి చెప్తారు. అప్పుడు రాజు చెప్తాడు, నేను కూడా ఎన్నో సంవత్సరాల నుంచి సంతానం కోసం ప్రయత్నిస్తున్నాను, కానీ నాకు సంతానం కలగలేదు. ఓ ఋషివర్యారా, మీరు ఏ విధంగా అయినా నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి, నాకు వరం ఇవ్వండి, సంతానం కలిగేలాగా వరం ఇవ్వండి అనేసి చెప్తారనమాట. అప్పుడు ఆ ఋషులు అంటారు, ఇవాళ వచ్చేసి పుత్రద ఏకాదశి, సో తప్పకుండా ఇవాళ మీరు ఉపవాసం చేసినతో ఆ నారాయణుడికి ఉపవాసం చేసినచో మీకు తప్పకుండా పిల్లలు కలుగుతారు అని చెప్తే వెంటనే ఆ ఒక్క రాజు ఆ రోజు అక్కడే ఉండి చక్కగా ఉపవాసము చేసి ఆ ఋషులందరినీ కూడా సేవ చేసుకొని తర్వాత ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ రాజ్యానికి వెళ్ళిన తర్వాత కొన్ని రోజుల తర్వాత తన భార్యకి చక్కగా ఒక సంతానం గర్భవతి అవుతుంది. తొందరలోనే ఒక కొడుకు పుడతాడు అనమాట. ఆ తర్వాత ఆ రాజు, ఆ భార్య, ఆ రాణి వాళ్ళ పుత్రులతో ఎంతో సంతోషంగా వాళ్ళు జీవించసాగారు. సో ఎవరికైతే సంతానం లేదో అలాంటి వాళ్ళు ఈ యొక్క వైకుంఠ ఏకాదశిని ఉపవాసం, భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉపవాసం చేసి ఈ యొక్క వృత్తాంతం, ఈ యొక్క కథని విన్నట్టయితే తప్పకుండా భగవంతుని యొక్క కృప వాళ్ళకి కలుగుతుంది. అంతేకాకుండా వాళ్ళు సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారు. ఈ యొక్క వైకుంఠ ఏకాదశిని ఎవరైతే ఉపవాసం చేస్తారో అలాంటి వాళ్ళు వైకుంఠానికి కూడా వెళ్ళగలుగుతారు అనమాట. సో అందుకని అందరూ కూడా ఈ యొక్క వైకుంఠ ఏకాదశిని చక్కగా భక్తి శ్రద్ధలతో జరుపుకుందాం. హరే కృష్ణ. శిల ప్రభుపాదికి జై.